తెలుసుకుందాము. స్టార్ట్ చేద్దాం. అందరికి నమస్కారం. అట్లే మాట్లాడదాము. అది బోనేపల్లినేనా. మీ పేరు అవ్వా? నా పేరు పార్వతమ్మ. 25 ఏళ్ళు అయినా. అంటే పిల్లలు చిన్నప్పుడే చనిపోయినాడు. ఓ మిలిటరీ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడి నేను 3వ తరగతినేనా పుంగనూరుకి పాలెత్తిపోయి పాలేసి నా బిడ్డలను ప్రయోజకులు చేసిన. అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా కష్టపడతా 10 లక్షలు అక్కట్లో నష్టం వచ్చేసింది. యూట్యూబ్లో మంచివి వస్తాయి, చెడ్డవి వస్తాయి. కడుపు నిండుకుండా. వెల్కమ్ టు అన్స్టాపబుల్ లైఫ్ స్టోరీస్. ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ఆ కథలను మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. హాయ్ హలో. ఈరోజు ఇక్కడ ఒక 60 ఏళ్ళ అవ్వని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము. ఇదిగో ఇదంతా వాళ్ళ పొలము. అక్కడికి వచ్చాము కదా, అవ్వనే మనం ఇంటర్వ్యూ చేయబోయేది. ఇదిగో టొమాటో వేశారంట. దీని గురించి అంతా అడిగి తెలుసుకుందాము. స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. అన్స్టాపబుల్ లైఫ్ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు మనం ఒక 60 ఏళ్ళ అవ్వతో ఇంటర్వ్యూ చేయబోతున్నాము. వీళ్ళు చిన్నప్పటి ఇంకా వ్యవసాయం చేస్తున్నారంట. ఇదిగోండి, ఇప్పుడు వ్యవసాయం చేస్తూనే టొమాటో బాక్సులు వేస్తూ అవ్వతో పని ఏం డిస్టర్బ్ కాకుండా అట్లే మాట్లాడదాము. ఈ పని ఇక మొదలెడదామా? అవ్వ నమస్కారం. అవ్వ నమస్కారం బాబు. అవ్వ మాది వచ్చి అన్స్టాపబుల్ స్టోరీస్ అనేసి యూట్యూబ్ ఛానల్. మేమేం అంటే రైతుల గురించి వాళ్ళ లైఫ్ ఎట్లుంది, వాళ్ళ జీవితం ఎట్లుంది అని చెప్పి తెలుసుకోవడానికి వచ్చాము. సరేనా. మీరు మీ గురించి చెప్పండి అవ్వ. మీదే ఊరు? ఇది మా పుంగనూరు దగ్గర వచ్చాము. మీ ఊరు పేరు తెలియదు. మాది బోనేపల్లినేనా. మీ పేరు అవ్వ? నా పేరు పార్వతమ్మ. మీరు ఎన్నేళ్ళు ఇంకా వ్యవసాయం చేస్తుండరవ్వా? మేము నా పెళ్లి ఉన్నటి నుంచి వ్యవసాయం అనేనా. అవునా. అప్పుడు ఆ కాలం అంటే చిన్నప్పుడు పెళ్లిళ్ళు చేసేసేవాళ్ళు. మీకు ఎంత కాలంలో పెళ్లి అయింది? నాకు 13 ఏళ్ళకి చేసినారు. నాకు చిన్న వయసులోనే పెళ్లి చేసినారు. మీకు ఎంతమంది పిల్లలు అవ్వా? నాకు 2 కొడుకులు, ఒక కూతురు. అవునా. మీ ఆయన ఉన్నారా అవ్వ ఇప్పుడు? మా ఆయన చచ్చిపోయి 25 ఏళ్ళు అయినా. అంటే పిల్లలు చిన్నప్పుడే చనిపోయినాడు. అప్పుడు ఇంకా మీరే పిల్లల్ని చూసుకుంటూ వ్యవసాయం చేస్తున్నారా? అవునా. నేను అప్పటి నుంచి కష్టపడి చిన్నోళ్ళని నా పెద్ద కొడుకుని చదివించి, నా చిన్న కొడుకుని చదివించి కరెంట్ పని నేర్పిస్తే నా పెద్ద కొడుకుని చదివించే మిలిటరీ ఉద్యోగమా. ఓ మిలిటరీ ఉద్యోగం చేస్తున్నారు మీ పెద్ద కొడుకు? చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడి మా ఇంటి ఆయన చచ్చిపోయినా నేను సంసారం మొదల కన్నా బిడ్డలను బాగా సాకి ప్రయోజకులను చేసి. మీరు ఎంత వరకు చదువుకున్నారవ్వా? నేను 3వ తరగతినేనా. అవునా. మీకు అందుకే అప్పట్లో 3వ తరగతి చదివినారు కాబట్టి మీకు చదువు తెలుసు. ఇది ఎట్లా? ఇంకా ఎన్ని ఎకరాల భూమి ఉంది? మాకు కొంచెమే ఉంది నాన్న. మాకు ఒక 2 ఎకరాల చేను ఉంది, 1 ఎకరా మడి ఉంది. దాంట్లోనే కష్టపడి ఆవులు దగ్గర పాలు పిండి ఆవులు మేపుకొని ఎనుములు మేపుకొని, ఇప్పుడు ఎనుములు లేవు, అప్పుడు ఆ ఎనుములు మేపుకొని పుంగనూరుకి పాలెత్తిపోయి పాలేసి నా బిడ్డలను ప్రయోజకులు చేసిన. ఇప్పుడు మేము ఏదో బాగుండాం నైనా. నా కొడుకులు నా మాట వింటారు, నా కోడాండ్లు వింటారు, నా కూతురు, నా ఎల్లుళ్ళు, నా మనవరాండ్లు, మనవరాండ్లు 6 మంది కోడాండ్లు కొడుకులు నా మాటకి ఎర్రదాటరు, బాగుండారు. మళ్ళా నా చిన్న కొడుకు తింటే నాకు చాలా ఇష్టము. మళ్ళా పెద్ద కొడుకు ఇష్టమే. పుంగనూరులో చెరుకు కొడుకు ఇల్లు కట్టేసిండాను. వానికి ఒక ఇల్లు, వీనికి ఒక ఇల్లు. నా కూతురికి కూడా నేను కట్టించేస్తాను. టౌన్ లోనేనా మీరు ఉండేది? లేదు నాన్న, మేము పల్లెలో ఉన్నా. నేను కష్టపడి ఇప్పుడు కష్టపడతా, ఇంకా కష్టపడతా. కష్టపడతా చూస్తా చేసే పనులు. వ్యవసాయం 2 కొడుకులు చేస్తా ఉండారా, ఒకరేనా? లేదు నాన్న, నా చిన్న కొడుకు అంగిడి, కరెంట్ సామాన్లు అంగిడి బాగా ఇదైతుంది. వ్యవసాయం ఎక్కువ చేసి సార్ చాలా ఒక 10 లక్షలు అక్కట్లో నష్టం వచ్చేసింది. వ్యవసాయం ఏం పంట వేస్తే నష్టం వచ్చిందవ్వా? ఈ టమాటాలేనండి. అవును, ఇప్పుడు కూడా రేట్ చాలా తక్కువ ఉందండి టొమాటోలకి. పనే చేస్తా అయినా మాకు ఈ రోజు కూడా 200 బాక్సులు అవుతాయి. మీరు టొమాటో కాకుండా వేరే ఏమన్నా వేయచ్చు కదా, ఎందుకు టొమాటోనే వేస్తా ఉంటారు? ఆశి దుఃఖం చేతి ఉన్నట్లు అంటే లాటరీ లాగా వస్తుందనేసి అందరూ టొమాటోనే వేసి ఇది పట్టుకున్నారు. టమాటా అని చేసి మేము ముంచేసింది.
ఈ యూట్యూబ్లో మంచివి వస్తాయి, చెడ్డవి వస్తాయి. ఎందుకు నేను అట్లంతా పెడతారు, పెట్టేవాళ్ళని బాగా 2 అడిగి ఏముడుతున్నా కొట్టండా బాగా మంచివి బాగా ఏదో సీరియల్ బాగా ఏమంటే అవి పెడితే ఇట్లనైనా తెలుసుకున్న వాళ్ళు మంచిగా పెడతారు అవ్వ, తెలుసుకోవాలి ఇంకా అందరూ అనేసి. ఇప్పుడు మంది ఏం రా అంటే ఎట్లా వాళ్ళ జీవితం ఎట్లా సాగింది, వాళ్ళ కష్టాలేమి నష్టాలేమి ఎట్లుందని అందరికి తెలియాలని చెప్పేసి ఇది మనం ఈ యూట్యూబ్ ఛానల్ చేస్తాం. గురించి రైతుల గురించి మళ్ళా సేద్యం గురించి పెడితే బాధ లేదు నాయనా. మీరు చిన్నప్పటి ఇంకా వ్యవసాయమే అన్నారు కదా, చిన్నప్పుడు మీరు ఎక్కువ నష్టపోయినది కానీ లేకపోతే తాతగారు చనిపోయినప్పుడు మీరు పడిన బాధలు ఏమన్నా చెప్పగలరా? మస్తు కడుపు నిండుకుండా నాన్న. మా ఇంటి ఆయన చచ్చిపోయినప్పుడు మా చిన్న పిల్లోళ్ళు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. పూట తింటే 3 పూటలు పొస్తుంటా అంటే